ఇప్పుడు ఒక కథ రాసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. హ్మ్. అలా ఇష్టపడి రాసుకున్న కథలను కూడా పక్కన పెట్టేంత అంత స్కోప్ ఉందా మీకు? 100% సార్. అంటే ఇప్పుడు బేసిక్‌గా మనము దేర్ ఆర్ 14-17 స్టోరీస్ అండ్ ఐడియాస్ దట్ ఐ హావ్ ఇన్ ద బ్యాంక్. మీ అండ్ దగ్గర? నాకు తెలిసి ఏ ఫిల్మ్ మేకర్‌ని అడిగినా గాని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రశాంత్ ఎప్పుడో 'తీసే ముందు 30 కథలున్నాయి ప్రశాంత్ దగ్గర. హ్మ్. హీస్ ఆల్రెడీ హ్యాడ్ వన్ బ్యాంక్ అన్నమాట. సో, అట్ ద సేమ్ టైమ్ నాగి వుడ్ హావ్ హ్యాడ్ ఎ లాట్ మోర్. సో, ఎవ్వరు గూడా 1, 2 సినిమాలు తీసుకొని రారు. హ్మ్. సో, ఒక బ్యాంక్ ఆఫ్ ఐడియాస్ ఉంటది. ప్రతి ఒక్కరికి స్టోరీ ఉంటది. అట్లా నాకు ఒక 14 ఉన్నాయి, 15 ఉన్నాయి. దాని నుంచి ఏది కరెక్ట్ టైంకి ఎప్పుడు వదలాలా అనేది చూసేదే తప్పితే అండ్ ఐ థింక్ ఐ వోంట్ బి ఏబుల్ టు టెల్ ఆల్ ద స్టోరీస్ ఆల్సో. ఇప్పుడు ఈ 14 ఉన్నాయి. దాని తర్వాత టైం మారుతుంది. లేదంటే ఇప్పుడు వరల్డ్ వార్ 3 అయిందనుకోండి. అవ్వద్దు. అవుతానని తిట్టకండి గానీ అయితే దాంట్లో యూ వాంట్ సమ్ రిలీఫ్ ఏమో. సో, యూ వాంట్ టు మేక్ అనదర్ స్టోరీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అప్పుడు ఈ 14 రెలెవెంట్ అనిపియవు గూడా. అవును. సో, ఇట్స్ అ కాన్స్టెంట్ థింగ్. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి కూర్చొని మనం డిన్నర్, డ్రింక్స్ కూర్చొని ఉన్నప్పుడు 100 టాపిక్‌లు వస్తది. ఆబ్వియస్లీ విల్ గెట్ ఇన్‌స్పైర్డ్ బై సో మెనీ థింగ్స్ కాబట్టి ఐ డోంట్ రిలై ఆన్ థింగ్. ఒకటొచ్చేసి ఫస్ట్ థింగ్ ఐ లెర్న్డ్ ఈస్ డు నాట్ రొమాంటిసైజ్ యువర్ స్టోరీస్ టూ మచ్. బికాజ్ యూ హ్యావ్ టు బి రెడీ టు కిల్ యువర్ బేబీ అంటారు స్టోరీ రైటింగ్‌లో. అవును. ఒక బేబీలా చూసుకున్న తర్వాత లాస్ట్‌కి ఇట్లా చంపేయాలి బేబీని. లేదంటే క్లైమాక్స్ బాలేదు. అయినా నాకు నచ్చిందని ముందుకు తీసుకెళ్తే అంతే. సో, ఆ టాక్ట్‌ఫుల్‌నెస్ వచ్చి నా దగ్గర ఉంది కాబట్టి అదే 'వెంకటేష్' సినిమాని అందుకనే కిల్ చేసారా? ఐ డోంట్ థింక్ సో. అంటే అది ఇంకా సినిమా డెవలపే అవ్వలేదు. అవును. ఇట్ వాస్ నాట్ ఇన్ ద రైట్ మీటర్. హ్మ్. అదేదో ఇప్పుడు కమర్షియల్‌గా నాకో ఫ్యాట్ పే చెక్ వస్తది. లేదు అంటే కమర్షియల్‌గా అది ఓటీటీ డీల్ అయిపోతది అని చేసుంటే కనుక మళ్ళీ దాని తర్వాత ఆ జోనర్‌లో ఇంకో సినిమాకి నాకెవడు అడ్వాన్స్ అయితే ఇవ్వడు. సో, అందుకనే ఐ యామ్ వెరీ క్లియర్. థర్డ్ యాక్ట్, క్లైమాక్స్ అన్నీ కుదురుగా వచ్చిన తర్వాతనే